పిండిలో పెసలు వేసి చూడండి, ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. ఈ రెసిపీ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి గాను లేదా ఈవినింగ్ స్నాక్స్కి గాను చేసి ఇవ్వచ్చు. ఇష్టంగా అయితే తినేస్తారు హెల్తీగా. మరి ఈ రెసిపీ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ వచ్చేసి హాఫ్ కప్పు పెసలను అయితే తీసుకున్నాను. ఇక్కడ పెసలను అయితే తీసేసుకొని కుక్కర్ అయితే తీసేసుకొని హాఫ్ కప్పు పెసలని కుక్కర్లోకి వేసుకోవాలి. వీటిని ఒక 2 సార్లు బాగా కడిగేసుకుందాము. ఇలా ఒక 2 సార్లు ఈ పెసలని కడిగేసుకొని నీళ్ళన్నీ కూడా వంపేసుకుందాము. ఇలా నీళ్ళన్నీ కూడా వంపేసుకొని ఏ కప్పుతో తీసుకున్నామో హాఫ్ కప్పు తీసుకున్నాం కదా, ఒక కప్పు నీళ్ళు అయితే వేసుకోవాలి హాఫ్ కప్పుకి. ఇలా నీళ్లు వేసుకున్నాక ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు. మీరు ఈ ప్లేస్లో మిరియాలైనా తీసుకోవచ్చు, మిరియాల పొడిని. ఇలా పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి వేసేసుకోవచ్చు. అలాగే కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర ఉంటే జీలకర్ర కూడా వేసుకోండి. ఇలా ఇవన్నీ కూడా వేసేసుకున్నాక ఇలా ఇంకా గ్యాస్ మీద అయితే పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 4 విజిల్లు అయితే పెట్టేసుకోవాలి, ఉడికించుకోవాలి. పెసలు ఉడికేలోపు ఇక్కడ వచ్చేసి కప్పు గోధుమ పిండి అయితే తీసుకుందాము. ఇలా పిండిని అయితే తీసేసుకొని ఇలా ఇంకా 1.5 కప్పుల పిండి అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇందులోకి కొంచెం రుచికి సరిపడినంత ఉప్పు, పిండికి సరిపోయేంత ఉప్పు అయితే వేసుకోవాలి. ఇలా ఉప్పు అయితే వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ చపాతీ ముద్దలాగా తడిపేసుకోవాలి ఈ పిండిని. ఇలా చపాతీ ముద్దలా తడిపేసుకొని ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాము. ఫ్లేమ్లో ఒక 4 విజిల్ తర్వాత చూడండి మనకి ఉడికిపోయి ఉంటాయి. మనము నానబెట్టుకోకుండా కూడా మనం ఒట్టివే వేసుకున్నాం కదా, ఈ పెసర్లు నానిపోయి ఉంటాయి. ఒక్కసారి ఇలా నానిన దాన్ని ఇలా స్మాష్ చేసేసుకోవాలి గరిటెతో. మరి ఎక్కువ మెత్తగా చేసుకోకూడదు. ఇలా ఈ విధంగా కొంచెం మరీ అంత మెత్తగా చేసుకోకూడదు. ఇలా మనకి కొంచెం బరకగానే ఉండాలి. చూసారు కదా, ఇలా ఈ విధంగా అయిన తర్వాత ఇలా మనకి ఇంకా అల్లం ముక్కలు ఇవన్నీ కూడా మెత్తబడిపోతాయి. ఈ విధంగా కలిపేసుకుంటే ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా ఇదంతా కూడా కలిసేలాగా ఇలా ఈ విధంగా కలిపేసుకొని చూసారు కదా, మనకి ఈ విధంగా ఉండాలి. ఇలా ఈ విధంగా ఉండేలాగా చూసేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇలా ఈ విధంగా 10 నిమిషాల తర్వాత మనకు పిండి కూడా నానిపోయి ఉంటుంది. ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా బాగా కలిపేసుకున్న దాన్ని ఇందులో ఆఫ్ అయితే తీసేసుకొని ఇలా రౌండ్గా చేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక కొంచెం పొడి పిండి అనేది వేసేసుకొని ఇలా పొడి పిండిలో డిప్ చేసేసుకొని ఇంకా మనం చపాతీ రుద్దుకున్నట్టు రుద్దేసుకోవాలి. మరి అంత మందం రుద్దుకోకూడదు, మరి అంత పతలా రుద్దుకోకూడదు, మీడియంగా రుద్దేసుకోవాలి. ఇలా వెడల్పుగా రుద్దేసుకొని ఇలా ఒక రౌండ్ ఏదైనా మూత అయితే తీసేసుకొని ఇలా రౌండ్గా కట్ చేసేసుకోవాలి. ఇలా మనకి ఎన్నైతే అవుతాయో అన్నీ కూడాను ఇలా అన్నీ కూడా కట్ చేసేసుకొని ఇవన్నీ కూడాను తీసేసుకుందాము. ఇంకా మనకి ఎన్నైతే ఉన్నాయో ఇంకా అన్నీ ఇదే విధంగా కట్ చేసేసుకోవాలి. ఇలా చేసి పెట్టుకున్న వాటిలో ఇలా పూరీలాగా చిన్నగా అయితే ఒత్తుకొని ఇప్పుడు మనము ఈ పెసర్ల పేస్ట్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఈ విధంగా పెట్టేసుకోవాలి. కొంచెం ఇలా పెట్టేసుకొని ఇలా మనకి కొంచెం డిజైన్ లాగా కనపడడానికి ఈ విధంగా
స్పూన్తో ఇలా పెట్టేసుకుంటే మనకి డిజైన్ అనేది లుక్ బాగా కనిపిస్తుంది. ఇలా ఈ విధంగా చేసేసుకోవాలి. ఈ రెసిపీకి వచ్చేసి చుక్క నూనె కూడా వాడం మనము. ఇలాగే ఇంకోటి కూడా పెట్టేసుకుందాము. ఇలా కొంచెం పెట్టేసుకొని ఇలా సైడ్లకి కొంచెం వాటర్ అనేది అప్లై చేసేసుకోవాలి. ఇలా అప్లై చేసేసుకొని ఈ విధంగా ఒత్తేసుకోవాలి. ఇప్పుడు స్పూన్ అయితే తీసేసుకొని ఇలా ఈ విధంగా చేసేసుకోవడమే. ఇంకా అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి. ఈ విధంగా అన్నీ కూడా చేసి పెట్టేసుకొని ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ ప్లేట్లో అయితే ఇంకా పెట్టేసుకుందాము. ఎటువంటి నూనె కూడా ఏది కూడా వాడడం లేదు. ఇంకా ఇడ్లీ ప్లేట్స్కి కూడా నూనె అనేది వేయడం లేదు. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా మనకి ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఈ విధంగా పెట్టేసుకొని ఆవిరికైతే ఉడికించుకోవాలి. ఇలా ఈ విధంగా స్టాండ్లో అయితే పెట్టేసుకొని ఇలా ఇడ్లీ పాత్ర తీసేసుకొని నీళ్లు వేసుకొని నీళ్లు బాగా మరిగిన తర్వాత ఈ ఇడ్లీ ప్లేట్స్ అయితే ఇందులో పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు ఆవిరికైతే ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాతే చూద్దాం. ఇంకా ఇక్కడ వచ్చేసి 12 నిమిషాల తర్వాత చూడండి మనకి ఉడికిపోయింది. సేమ్ మనకు మోమోస్ లాగా ఉంటాయి అన్నమాట. అంత టేస్టీగా ఉంటాయి. ఇవి వచ్చేసి డీప్ ఫ్రై కూడా చేసేసుకోవచ్చు ఆయిల్లో. అసలు మనకు అతుక్కోవన్నమాట. చాలా ఈజీగా వచ్చేస్తాయి. చూసారు కదా, ఒక చుక్క నూనె వాడకుండా మనకి రెడీ అయిపోయాయి కొత్తగా స్నాక్స్ అయితే. మనం ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి ఈ విధంగా ఎప్పుడు ఒక విధంగా కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా ఎంత బాగున్నాయో. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి. పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు. చూసారా ఎంత బాగున్నాయో. మనకు లోపల కూడా మనకు ఆల్రెడీ మనం కుక్ చేసి పెట్టేసుకున్నాం కదా, అంతే టేస్టీగా కూడా ఉంటుంది. ఇది సాస్లో కానీ లేదా ఒట్టిది కానీ తినేయచ్చు అనమాట. అంత టేస్టీగా ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఈ కొత్తగా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.